వ్యవహరించిన తీరు కూడా చాలా హుందాగా, అంటే అక్కడ దెర్ ఇస్ నో నెగిటివిటీ అట్ ఆల్. ఈ మొత్తం ట్రిప్లో ఎక్కడా అది కనిపించలేదు. సో ఒక రాహుల్ గాంధీ మాత్రమే ఎందుకు అలా మాట్లాడారు అనుకుంటున్నారు మీరు, విశాల్ గారు? రాహుల్ గాంధీ టెంపర్మెంట్ ఈ విషయంలో ఎందుకు అలా ఉందని మీరు అనుకుంటున్నారు? నాకు తెలిసి ఢిల్లీ రిజల్ట్స్ ఏమన్నా నెగిటివ్ ఫీల్ అయ్యారేమోనండి. వాళ్ళు 0 వచ్చింది కాబట్టి అది నేను అనుకుంటున్నా. అంటే ఇది మన భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులు కొంత పరిపక్వత రావాలండి. ఎందుకంటే మోడీ గారు ఈ రోజు తను వ్యక్తిగతంగా రాలేదండి. ఒక 140 కోట్ల ప్రజానికం తరపున వచ్చారు. ట్రంప్ గారిని కలిసినప్పుడు కూడా కంగ్రాచులేట్ చేసేటప్పుడు ఐ కంగ్రాచులేట్ ట్రంప్ అని చెప్పలేదు. నేను 140 కోట్ల తరపున మీకు అభినందనలు తెలియజేస్తున్నాను అన్న మాట అన్నారు. అది ఎంత అంటే మనం అందరినీ టచ్ చేసేటువంటి అంశం అండి. భారతదేశంలో ఉన్నప్పుడు ఎవరైనా ఎలాంటి రాజకీయాలను చేసుకోండి, ఎంతైనా వ్యక్తిగతంగా చేసుకోండి, కానీ ఒక భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి ప్రధానమంత్రి కానీ ప్రెసిడెంట్ కానీ ఎవరు ఏ రాజకీయ నాయకులు వచ్చినా విదేశ గడ్డ మీద వేరే గడ్డ మీద ఉన్నప్పుడు ఇంటర్నల్ ఎన్ని ఇష్యూస్ ఉన్నా కూడా పాజిటివ్ దృక్పథంతో ఉండాలి. ఒకవేళ ఈ ద్వైపాక్షిక ఒప్పందాలలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని ఎత్తి చూపడం మనకు పార్లమెంట్ వేదిక కానీ ప్రజల దగ్గర చాలా అవకాశాలు చెప్పవచ్చు. అనేక వేదికల మీద ఇక్కడ ఎప్పుడు మాట్లాడుకునే ఛాన్స్ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు మన మీడియా కానీ ఇప్పుడు భారతదేశం కూడా అండి, ఇప్పుడు జనాలు సోషల్ మీడియా వేదికగా న్యూస్ చెప్పినా ఏది చెప్పినా వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ చేస్తున్నారు, ఏది వాస్తవం దేనికోసం. మోడీ గారు వస్తున్నారు అన్నప్పుడు ఒక భారతదేశమే కాదండి, ప్రపంచం అన్ని దేశాలు కూడా వెరీ ఇంట్రెస్టింగ్ గా మన వైపు చూస్తున్నాయి. అందులో రెండు భారతదేశం కానీ అతిపెద్ద ప్రజాస్వామ్యం కానీ అతి పురాతనమైనటువంటి ప్రజాస్వామ్యం తీసుకుంటే అమెరికా మరియు భారతదేశము, ఈ రెండు అంశాలని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ద్వైపాక్షిక ఒప్పందాలు మనం ఇదే స్పెషల్ గా చెప్తూ ఉంటాం. సో ఒకటే విషయం ఏంటంటే మనకి మగా మిగా ఈ 2 వర్డ్స్ కనుక తీసుకుంటే వికసిత్ భారత్ లక్ష్యాన్ని మనం ట్రంప్ చెప్తారు. అంటే ఇప్పుడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్తారు మగా, మేక్ ఇండియా గ్రేట్ అగైన్ మిగా అనే కొత్త అభివృద్ధి భావనను మనము ప్రవేశపెట్టాం. సో ఈ 2 విషయాలలో అమెరికా అధ్యక్షుడు అమెరికా గ్రేట్ గురించి మాట్లాడుతున్నాడు, భారతదేశం ప్రధానమంత్రి మన భారతదేశం గురించి మాట్లాడుతున్నారు. ఇద్దరికి వాళ్ళ దేశాలు ఇంపార్టెంట్, కానీ మన దేశం ఇంపార్టెంట్ అని చెప్పి వేరే దేశాలు మనం తక్కువ చేసే పరిస్థితులు లేవు. ఇంతకుముందు భాను గారు చెప్పినట్టు చాలా చక్కగా వివరించారు. మనం శాంతి కాముకులం, మన దేశం గురించి పాజిటివ్ గా మనతో సత్సంబంధాలు ఉన్నంత వరకు మనము వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తాం, మనకి ఇంపార్టెన్స్ మనం ఇస్తాం. ఒకరు మన దేశం మీద కామెంట్ చేస్తే మోడీ గారు వెళ్ళి సముద్రం ఒడ్డు మీద కుర్చీ వేసుకుంటే వాళ్ళ దేశ ఆర్థిక పరిస్థితి చిన్నభిన్నమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఇది ఒక్క ప్రధానమంత్రి మోడీ గారే కాదు, 140 కోట్ల ప్రజల యొక్క దీవెన, ప్రజల యొక్క ఆశీస్సులు ఉన్నాయి. అందుకే మోడీ గారు భారతదేశం కోసమే ఆలోచిస్తారు అన్నది చెప్పాలి. ఇక మిగతా సోషల్ మీడియాలో ఒక నెగిటివ్ కామెంట్ ఇమిగ్రేషన్ మీద జరుగుతున్నది. ఇది మీ వేదికగా ప్రైమ్ న్యూస్ వేదికగా చెప్తున్నానండి. ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, లీగల్ గా ఉన్న అమెరికాలో ఎవరున్నా లీగల్ గా వర్క్ వీసా, స్టూడెంట్ వీసా, H1 వీసా సక్రమంగా హైదరాబాద్ లో వీసా కాన్సులేట్ కి వెళ్ళి వీసా తీసుకొచ్చి ఇక్కడ పనిచేసి, ఏ వీసా దేనికోసం వస్తున్నామో మనం కూడా గుర్తుపెట్టుకోవాలండి. స్టూడెంట్ వీసా అన్నప్పుడు స్టూడెంట్ వచ్చి స్టూడెంట్ గా చదువుకోవాలి, వాళ్ళ క్యాంపస్ యూనివర్సిటీలో జాబ్ చేసుకోవాలి, వాళ్ళకి పార్ట్ టైం 20 అవర్స్ ఇస్తారు. బయట చేస్తాము అంటే అది ఇల్లీగల్, అది మనం కూడా ఎంకరేజ్ చేయకూడదు జనరల్ గా. సరే అవసరాల కోసం ఏదైనా చేశారు ఇంత ముందుకు అంటే ఒకప్పుడు యాక్సెప్ట్ చేశారు, అదైనా తప్పే, కానీ చేయకూడదు అనే రూల్స్ ని అది చేస్తున్నారు. ఇక్కడ కూడా స్టూడెంట్స్ ని ఎక్కడ ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు, ఓన్లీ భయపడ్డాం అంతే. ఏంటంటే ఏమో అవుతుంది బేడీలు వేసి ఈ విమానాల్లో బేడీలు వేసేది అదే చెప్తానండి. అదొక విషయం క్లారిటీ చేస్తాను ఋషి గారు ఒక నిమిషంలో. బేడీలు ఎవరికి వేసారో ఒకసారి మీరు చరిత్ర చూసుకుంటే ఏ స్టూడెంట్ కి వేయలేదండి. ఒక గుర్తుపెట్టుకుని, ఏ స్టూడెంట్ ని తీసుకొస్తే మన ప్రైమ్ 9 కానీ సోషల్ మీడియా కానీ వాళ్ళకి చెప్పమని చెప్పండి. బేడీలు ఎవరికి వేసారు అంటే ఇల్లీగల్ గా ఉంటూ, ఇల్లీగల్ గా అంటే వాళ్ళు అనధికార పత్రాలతో ఉంటూ క్రిమినల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళండి, క్రిమినల్ ఉన్నవాళ్ళు. నేను మన సాధారణ లాంగ్వేజ్ లో చెప్తానండి, మన ఇంట్లో ఒక వర్కర్ ని ఒక మనిషినో పెట్టుకోవాలి, మన బిజినెస్ లో గానీ మన వ్యవసాయ క్షేత్రంలో గానీ ఒక పనివాడిని పెట్టుకోవాలనుకుంటే మనం వాడు మంచోడా కాదా చెక్ చేస్తాం. ఓకే, ఆ మనిషి దొంగ, వీడు పని చేయడు అని అనుకుంటే ఎవరు పెట్టుకోమండి. మన ఇంట్లో పెట్టుకోవాలంటే
ఆయన రెఫరెన్స్ తీసుకొని పెట్టుకుంటాము, మంచోడు అని తెలిస్తేనే కంటిన్యూ చేస్తాం. అలా కాకుండా వాడు గోడ దూకి వస్తాను మన ఇంట్లోకి వస్తామంటే మనం వెల్కమ్ చేస్తామా? చేయం కదా. అదే విధంగా ట్రంప్ గారు కూడా అదే అంటున్నారు, లీగల్ గా వచ్చిన వాళ్ళకి ఎలా ప్రాబ్లం లేదు, ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళకి, క్రిమినల్ గా ఉన్న వాళ్ళకి వెతికి పట్టుకొని బ్యాక్ పంపిస్తున్నాడు, తీసుకెళ్లి ఏదో అటాక్ చేయలేదు, అది చేయలేదు. క్రిమినల్ ఎందుకు మనం ఎంకరేజ్ చేయాలంటే, క్రిమినల్ దీని మీద ఇంకా మాట్లాడదాం డీటెయిల్డ్ గా. చేసిన, సంజయ్ గారితో కూడా మాట్లాడుతున్నాను. దోపిడీ చేసుకున్న క్రిమినల్స్